కోదండరామును నియమించడంతో విశ్వవిద్యాలయాలు ప్రగతి పదంలో ముందుకు సాగుతాయని ప్రముఖులు ఏకకంఠంతో పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరాంకు సన్మాన సభను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే రెగ్యులైజ్ చేయాలని, ఈ దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని నెరవేర్చే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అది ఒక సందర్భమేగా చర్చ మొత్తం ఇవాళ కాంట్రాక్టు అధ్యాపకుల సమస్య మీదే కొనసాగి కాంట్రాక్టు అధ్యాపకుల యొక్క సమస్యలకు ఒక పరిష్కారం వెతకవలసిన అవసరం. అది నైతికంగా సమర్థనీయం కాదు. ఎందుకంటే ఒకే కాలేజీలో ఇద్దరు లెక్చరర్లు ఒకరికి ఒక జీతం ఇంకొకరికి ఇంకో జీతం, అది చట్టపరంగా రాజ్యాంగంలోని సమాన విఘాతం కొట్టు చెప్పి అట్లాంటి అసమానతలను తొలగించాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా, అదేవిధంగా యూజీసీ కూడా తక్కువ జీతాలు ఇచ్చి పనిచేయించుకోవటం, వాళ్ళకు కూడా మిగతా అధ్యాపకులకు ఇచ్చిన విధంగానే బేసిక్ పే తర్వాత మిగతా ఎలిమెంట్స్లు ఇవ్వాలని కూడా వారు కూడా ఆదేశాలను జారీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మరి గతంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది కాబట్టి పరిష్కారానికి ఒక అవకాశం ఏర్పడింది. ఒక చర్చ